ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలోని వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులకు 602 కోట్ల రూపాయల పరిహారం అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విశాఖలో ఇంటర్నేషనల్ డేటా సెంటర్ను అభివృద్ది చేయబోతున్నామని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టును సంవత్సరంలోగా పూర్తి చేసి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నం భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరుగుతున్న పనులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి యశ్వంత్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులకు 602 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్టంలో భారీ వర్షాలు, వరదలకు 47 మంది చనిపోయారని, ఒక్కో మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేశామని వెల్లడించారు. భారీ వర్షాలకు 1562 పశువులు చనిపోయాయని పేర్కొన్నారు. పశు సంపదకు పరిహారం కింద 6.83 కోట్ల రూపాయలు ఇచ్చామని, దెబ్బతిన్న 44,402 ద్విచక్ర వాహనాలకు 3,000 రూపాయల చొప్పున 13.32 కోట్ల రూపాయలు పరిహారం అందించామని వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 1,18,070 ఇళ్లు మునిగిపోగా 215 కోట్ల రూపాయలు పరిహారం ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ 4,348 ఆటోలకి 10,000 రూపాయల చొప్పున 4,34 లక్షలు ఇచ్చాం. 1,243 తోపుడు బండ్లకి 20,000 చొప్పున 2,48 లక్షలు ఇచ్చాం. 5,181 కిరాణా షాపులు, హోటల్స్, చిన్న హోటల్స్ 25,000 చొప్పున 12,97 లక్షలు ఇచ్చాం. 2,500 స్మాల్ ఇండస్ట్రీస్ 50,000 చొప్పున 12,50 లక్షలు ఇచ్చాం. మనము చేసిన ఎఫర్ట్ తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్ లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం రూరల్ మండలం కందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు వెళ్లిపోతున్నారని, మూలపేట పోర్టును సంవత్సరంలోగా పూర్తి చేసి ఈ ప్రాంతంలోని మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 రూపాయల పింఛన్ అందిస్తున్నామని అన్నారు. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డేటా సెంటర్ను అభివృద్ది చేయబోతున్నామని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో ఈ రోజు నిర్వహించిన సీఐఐ ఇన్ఫ్రాస్టక్చర్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్టంలో అభివృద్ది వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక్కో రంగంపై దృష్టి సారించామన్నారు. కర్నూలు జిల్లాలో పునరుత్పాదక శక్తి రంగాన్ని అభివృద్ది చేసి రానున్న 5 సంవత్సరాల్లో 72 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఉత్తరాంధ్రను ఫార్మా హబ్గా తీర్చిదిద్దుతామని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యాక విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు విప్లవాత్మకమైన అభివృద్ది సాధిస్తాయని మంత్రి పేర్కొంటూ We are aligned with the Honorable Prime Minister's vision of Viksit Bharat. We are coming up with our vision for our state. And coming to North Andhra, this is going to be the hub for data centers and AI. And in the East West Godavari districts, you will see a lot of focus now coming into green energy. Prakasam district is one district that we are very much focused on biofuels. Coming to Chittoor and Kadapa district, we are looking at both the districts predominantly from electronics manufacturing. Kurnool, we are making it again a center for renewable energy. Anantapur, which is in the southern tip of Andhra Pradesh, and we are making it the mobility hub. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రానున్న రబీ సీజన్లోగా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రైతు సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ఉద్దేశంతో నీటిపారుదల, వ్యవసాయం, రోడ్లు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగాల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, రైతులతో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలోని పంట కాలువలు గుర్రపు డెక్కతో నిండిపోయి ఉన్నాయని, రహదారులన్నీ దెబ్బతిన్నాయని, నీటిపారుదల వ్యవస్థ సరిగా లేదని, కొన్ని ప్రాంతాల్లో మంచినీటి కొరత కూడా ఉందని రైతులు తమ సమస్యలను అధికారులకు మంత్రి సమక్షంలో తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతు సమస్యలపై దృష్టి సారించకపోవడంతో సమస్యలు అధికమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అడలి వ్యూ పాయింట్ను ప్రారంభిస్తామని తెలిపారు. 27వ తేదీ ఉదయం 8 గంటలకు అడలి వ్యూ పాయింట్లోని రెస్టారెంట్, నైట్ క్యాంపింగ్ టెంట్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. వ్యూ పాయింట్ వద్ద పర్యాటకుల కోసం ఫుడ్ ఫెస్టివల్తో పాటు వివిధ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కులో ఐ లవ్ సీతంపేట పేరుతో ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్ను ప్రారంభించనున్నామని, అదేవిధంగా 5D థియేటర్ను పునః ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. విశాఖ జిల్లాలోని భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరుగుతున్న పనులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో తవ్వకాలపై ఇటీవల ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. దిబ్బలు తవ్వుతున్న ప్రదేశం వారసత్వ సంపద పరిధిలోకి వస్తుందని, అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పనులు నిలిపివేయాలని ఆదేశిస్తూ జీవీఎంసీ, ఇతర సంబంధిత శాఖలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్లో పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో అల్పపీడనంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. స్వర్ణాంధ్ర 2047 రూపకల్పనకు ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులకు తెలిపారు. ఈ రోజు జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో శాఖల వారీగా విజన్ డాక్యుమెంట్కు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించాలని, ప్రతి గ్రామ సభలో ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను చదివి వినిపించాలని అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించాలని, తీసుకున్న సమాచారంతో రాబోయే 5 సంవత్సరాలకు మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ఈ నెల 30వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన విభిన్న ప్రతిభావంతులు ఉచిత ఉపకరణాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె కవిత కోరారు. ల్యాప్టాప్లు, టచ్ ఫోన్లు, 3 చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, చంకకర్రలు, అంధుల చేతికర్రలు తదితర ఉపకరణాలు ఉచితంగా కావలసిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలోని వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులకు 602 కోట్ల రూపాయల పరిహారం అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విశాఖలో ఇంటర్నేషనల్ డేటా సెంటర్ను అభివృద్ది చేయబోతున్నామని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టును సంవత్సరంలోగా పూర్తి చేసి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.